ఎలా అత్తయ్య ఈ దెయ్యంతో? నాకు అసలేమీ అర్థం కావట్లేదు. అవునే, నేను అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలి అని. ఏంటి మీరు ఇంకా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోలేదా? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎవరే తను? ఓ తనేనండి మనకి దెయ్యం గురించి చెప్పింది. మన పక్కింట్లో ఉంటారు, పంకజం తన పేరు. ఓ అవునా, బాగుంది. ఏంటి ఏం బాగుంది? అబ్బా అదేనే, పేరు బాగుంది అంటున్నా. అయినా ఎందుకు పంకజం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం? అయ్యో అలా అంటారేంటండి, దెయ్యాలున్నాయి కదా, మీకే ప్రమాదం. దెయ్యాలుంటే మాత్రం నిన్ను వదిలి ఎలా వెళ్తాము? కొంచెం ఓవర్ అయినట్టుంది ఇది. అబ్బా నీకన్నీ అనుమానాలే. పక్కింటి వాళ్ళు తోడుగా ఉండగా మనమేం పోతాం అంటున్నా. వామ్మో 6 అయింది, నేను వెళ్ళిపోతున్నా. మనం ఒక పని చేద్దామే, దయ్యానికి ఏం కావాలో అడుగుదాం, దానికి హెల్ప్ చేద్దాం, అది హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. అబ్బా సూపర్ ఐడియా అత్తయ్య, వెళ్ళి అడిగేసండి తొందరగా. ఏంటి అడిగేది? ఏదో పెద్ద పేరంటానికి పోయి రమ్మన్నట్టు అంటున్నావు. పద నువ్వు కూడా. మీరు కాదు, నేనే వెళ్ళి అడిగేసి వస్తాను, ఆగండి. ఏమైంది, అడిగావా? దెయ్యం ఫ్లయింగ్ నా దగ్గరికి కమ్మింగ్, నాకు భయం వేసింగ్, నేను బయటకి జంపింగ్. అబ్బచ్చా నువ్వు నోరు మూసింగ్. ఏదో పెద్ద పొడి చేస్తా అన్నట్టు పోయావు కదే. ఇలా కాదే అమ్మా, ఈసారి నేను పోయొస్తా, నేను అడిగి తెలుసుకొని వస్తా. సూపర్, మస్త్ మస్త్, పోయిరా. అమ్మా అసలు అక్కడ ఏముందని మీరు అంతగా భయపడుతున్నారు? అక్కడ దెయ్యమూ లేదు ఏమీ లేదు. అదేంట్రా మరి ఆ సౌండ్స్ అన్ని ఏంటి? నిజమమ్మా, అక్కడ దెయ్యం లేదు ఏమీ లేదు. కావాలంటే రండి, నాతో చూపిస్తాను మీకు. అవునరా, ఇక్కడ అసలు ఏమీ లేదు. మరి సౌండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నట్టు? అసలు వాళ్ళ మొహాలు మీరు చూడాలండి, అసలు ఎంత భయపడుతున్నారో. అమ్మా ఆగు, ఎవరో మాట్లాడుతున్నారు, వినిపిస్తుందా మీకు? అవునత్తయ్య, ఈ వాయిస్ మన పక్కింటి పంకజం ఆంటీది. అవునే, పద బయటికెళ్ళి చూద్దాం ఏంటో అసలు. మంచి ప్లాన్ కదండి. ఈ దెబ్బతో వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. దయ్యాలున్నాయని ఎవ్వరూ ఆ ఇల్లు కొనరు. ఇంకా మనమే ఆ ఇల్లుని సొంతం చేసుకుందాం. వామ్మో, ఎంత పెద్ద ప్లాన్ వేసావే. ఉండు నీ పని చెప్తా. అమ్మా ఆగమ్మా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, నువ్వు ఆగు. ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మనం ఇక్కడుంటే ఈ సౌండ్స్ ఏంటండి? నాకు భయం వేస్తుంది. ఏంటి పంకజం, భయం వేస్తుందా? మరి ఇన్ని రోజులు మమ్మల్ని అడ్డమైన సౌండ్స్ పెట్టి భయపెట్టావు కదా, మరి మాకెలా ఉంటుంది అనుకున్నావు? వామ్మో, వీళ్ళకి తెలిసిపోయినట్టుంది మన ప్లాన్ అంతా. నేను జంప్. వామ్మో, ఇది జంప్ అయింది, నన్ను చంపేస్తారు. ఇంకా నేను కూడా జంప్ అయిపోవాలి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.